తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేస్తోందని తలారి రంగయ్య వైసీపీ సీనియర్ నేత మాదినేని ఉమామహేశ్వరరావు నాయుడు అన్నారు. కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఈ జయంతి వేడుకలు జరిగాయి. కళ్యాణదుర్గ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ అమర్ రహే, జగన్ జిందాబాద్ అన్న నినాదాలతో వైసీపీ కార్యకర్తలు హోరెత్తించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలను, నాయకులను మాజీ ఎంపీ రంగయ్య, ఉమామహేశ్వర నాయుడు ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుని వైఎస్ఆర్ కు నిజమైన నివాళులర్పిద్దామన్నారు. టీడీపీ చేస్తున్న దాడులు ఆపకపోతే ప్రతి దాడులు కూడా ఉంటాయని హెచ్చరించారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు రాజకీయాన్ని అందించినటువంటి నాయకుడు, సంక్షేమ కార్యక్రమాల ఆర్డీడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఈరోజు జన్మదినం జరుపుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కంటే ఇంకొక అడుగు ముందుకేసి సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను మన ఇంటికి దరిచేర్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి రాజశేఖర రెడ్డి గారి నిజమైన జన్మదినం మనకు జరగాలంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం మనమందరము సమిష్టిగా కృషి చేసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. అందుకోసం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మనమందరము కూడా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడకుండా దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంది. దౌర్జన్యాలను వదిలిపెట్టి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు హామీలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు అమలు పరిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా సంఘీభావం తెలియజేస్తాం. దౌర్జన్యాలు చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా తిరగబడతాం, మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం మేమంతా పనిచేస్తామని 75వ జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, రాజశేఖర రెడ్డి అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాం.